వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యాజ్ పర్ ద టైటిల్, అది నా ఓన్ టైటిల్ కాదండి, సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి టైటిల్. ఎస్, చిర్ల జగ్గిరెడ్డి కులాహంకారమా అని చెప్పని మాట్లాడుతున్నారు. జగ్గిరెడ్డి ఏంటి కులాహంకారం, ఎందుకు ఇదంతా వచ్చింది అంటే, కృష్ణదేవరాయల విగ్రహాన్ని రావులపాలెంలో సర్కిల్లో కృష్ణదేవరాయల వారి విగ్రహం ప్రతిష్ఠించడానికి పర్మిషన్స్ తీసుకొని దిమ్మగట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న దాంతో ఉంటే ఉటావుటిన ఒకరోజు రాత్రి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల ఫోటో ఏదైతే పెట్టారో, ఆ విగ్రహం ముందు ఫోటో ఏదైతే పెట్టారో, విగ్రహాన్ని ఆ ఫోటోని తీసి రోడ్డుకి వేసుకొట్టి అంబేద్కర్ గారి ఫోటోని అక్కడ పెట్టేశాడు ఈ మహానుభావుడు. అంటే ఎందుకు అనేది తెలియదు, పెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టాలి, ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి లేదు. పైగా దీనికి సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ ఒకటి వేస్తాడు. ఏంటి అంటే, అసలు అక్కడ ఏ విగ్రహం పెట్టడానికి వీలు లేదు, కోర్టు వారు కూడా చెప్పారు, ఎందుకంటే యాక్సిడెంట్లు గట్రా ఇవన్నీ జరిగిపోతాయి, అందువల్ల అక్కడ పెట్టడానికి వాటికి వీలు లేదు అని చెప్పి కోర్టు వారే చెప్పడంతో ఇదంతా చేయడం జరిగింది అని చెప్పి మాట్లాడతాడు. అంటే మరి ఏమనాలి? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మాత్రం తీసుకెళ్ళి మరి ప్రైవేట్ స్థలాల్లో పెట్టారా, పబ్లిక్ స్థలాల్లో పెట్టారా అన్నటువంటి ప్రశ్న కూడా అక్కడ వస్తుంది. మరి వాటి వల్ల ఏమీ అక్కడ అవ్వట్లేదా చిర్ల జగ్గిరెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి. అలాగే ఇక చాలామంది మాట్లాడుతూ దీనికి సంబంధించి చెప్తున్నారు, కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అయినా ఇంకోటి కానే కాదు, గతంలో కూడా అమలాపురంలో జరిగినటువంటి గొడవలు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళలో ఈ చిర్ల జగ్గిరెడ్డి కూడా ఒకడు. అప్పుడే అరెస్ట్ చేయాల్సింది అవ్వలేదు, ఇప్పుడు అరెస్ట్ చేసేసరికి ఇంకేముంది, అన్యాయంగా అరెస్ట్ చేసేసింది అంటూ వైసీపీ శ్రేణులు మొత్తం అందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు. ఉన్మాదిలా ప్రవర్తిస్తూ మధ్యలో అక్కడ గొడవలు పెట్టేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలా? కులాహంకారంతో పనిచేసే వాళ్ళని ఏం చేయాలి? మరి కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా వచ్చి ఈ విధంగా చేస్తున్నాడు. ఏమనంటే అంబేద్కర్ గారి ఫోటో ఒకటి తీసుకొస్తాడు, ఆయన చేసేటువంటి అన్యాయాలకి అరాచకాలన్నిటికీ సాక్షిభూతంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటాడు ముందు. నేనేం చేయలేదు, అందరికీ సమానత్వాన్ని చూశాను, అందరిలోనూ కావాలనే ఉన్నాను నేను అని చెప్తాడు తప్ప చేసేవన్నీ కూడా ఇగో ఇలాంటి పనులే అంటూ మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకొక వర్షన్ వినిపిస్తోంది, రావులపాలెంలో కృష్ణదేవరాయల విగ్రహానికి పర్మిషన్ లేదుట, పర్మిషన్ లేని చోటకు వచ్చేసి సద్దుమణిగింది అక్కడ గొడవ అనుకుంటే, లేదు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహమే పెట్టాలని చిర్ల జగ్గిరెడ్డి వచ్చి ఫోటో పెట్టాడు అని ఇంకొంతమంది చెప్తున్నారు. బట్ అందులో ఏది వాస్తవం అనేది తెలియదు. మరి ఏదేమైనప్పటికీ ఆ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం, కేసు నమోదైనటువంటి దాని ప్రకారం చూసినప్పుడు కృష్ణదేవరాయల విగ్రహం పెట్టడానికి అనుమతులు ఉన్నాయి. కృష్ణదేవరాయల విగ్రహాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్ చేసుకోవాలనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి దాన్ని ఎలాగైనా కూల్చేయాలి, ఈ జెండా దిమ్మ కూలుస్తారా లేదా, లేదంటే ఆ విగ్రహ దిమ్మ కూలుస్తారా లేదా అని చెప్పి హల్చల్ చేశాడు. అందుకని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కులాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు అనేది వస్తుంది. అంటే ఈ కులాహంకారం దేనికి ఉంటే రాజశేఖర రెడ్డి బొమ్మ మాత్రమే అక్కడ ఉండాలి అంటే, ఇంకోటి కూడా చెప్తారు, గతంలో అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టించాలని చెప్పి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పెట్టడానికి వీలు లేదని అడ్డం పడ్డారని, ఇప్పుడు అలాంటిది కృష్ణదేవరాయల విగ్రహం పెట్టడానికి మీకే హక్కు ఉందంటూ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పని ఒక అభిప్రాయం వినబడుతోంది అక్కడ. అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే యాక్సిడెంట్లు జరగవు, ఇబ్బందులు తలెత్తవు ఎవరికి కూడా అక్కడ ట్రాఫిక్లో. కానీ కృష్ణదేవరాయల విగ్రహం ఉంటే మాత్రమే అక్కడ ట్రాఫిక్ సమస్య వచ్చేస్తుంది. కోర్టు వారు కూడా ఎంటర్ అయిపోయి విగ్రహం పెట్టద్దు అని చెప్పేస్తారు అని చెప్పి ఈయన చెప్తాడా? అరెస్ట్ చేస్తే అక్కడ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు, చేసేసరికి అక్రమ అరెస్ట్ అయిపోయింది. ఇలా ఉంది వాళ్ళ వ్యవహారం. అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యవహారం ఇలా ఉంది. ఇంకా వీళ్ళని ఏం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలే మాట్లాడుకుంటున్నారు, ఏమీ చేయలేక.
ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.